ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న ఒక వార్త మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తమిళనాడు అధినేత విజయ్ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి బయలుదేరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామం కేవలం ఒక మర్యాదపూర్వక భేటీ మాత్రమేనా, లేక దీని వెనుక ఏదైనా లోతైన రాజకీయ వ్యూహం ఉందా అన్నది ఇప్పుడు అందరినీ తలుస్తున్న ఆ ప్రశ్న. విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన తక్కువ కాలంలోనే పొరుగు రాష్ట్ర నాయకుడితో భేటీ అవ్వడం వెనుక ఖచ్చితంగా ఒక బలమైన కారణం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్షంలో ఉండి ఆ తర్వాత అఖండ విజయంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అటువంటి నాయకుడి అనుభవం తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలకు ఉపయోగపడుతుందని విజయ్ భావించి ఉండవచ్చు. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు నాయుడు మరియు నరేంద్ర మోడీ కూటమి విజయం సాధించిన వేళ జగన్ను కలవడం అంటే అది ఒక రకమైన సంఘీభావం తెలపడమే కాకుండా భవిష్యత్తులో ఏర్పడబోయే కొత్త రాజకీయ సమీకరణకు పునాది అని చెప్పవచ్చు. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జగన్ అనుసరించిన పాదయాత్ర వంటి వ్యూహాలు గురించి చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ హఠాత్ పర్యటన వెనుక మరొక కోణం కూడా కనిపిస్తుంది. ఈ దక్షిణాది రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల బలాన్ని పెంచడం మరియు కేంద్రంలోని కూటమికి ప్రత్యామ్నాయంగా ఒక బలమైన వేదికను నిర్మించడం వంటి అంశాలు కూడా వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. జగన్ ఓటమి పాలైనప్పటికీ ఆయన ఉన్న ఓటు బ్యాంకు మరియు కేడర్ బలం తక్కువ అంచనా వేయలేము. అటువంటి నాయకుడితో స్నేహం చేయడం వల్ల తమిళనాడులో ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకోవచ్చని విజయ్ మాస్టర్ ప్లాన్ వేసి ఉండవచ్చు. మరోవైపు చంద్రబాబు నాయుడు మరియు మోడీల జోరుకు అడ్డుకట్ట వేయాలంటే ప్రాంతీయ శక్తులు ఏకం కావాలన్న ఆలోచనలు కూడా ఇందులో దాగి ఉండవచ్చు. అయితే ఈ పర్యటనపై ఇరు పార్టీల నుండి ఎట్లాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కేవలం ఫలితాల తర్వాత పరామర్శించడానికి వెళ్ళేలా లేక భవిష్యత్ పోరాటాలకు కలిసి నడవాలని నిర్ణయించుకున్నారా అనేది కాలమే నిర్ణయించాలి. విజయ్ వంటి పాపులర్ స్టార్ రాజకీయాల్లోకి రావడం మరియు వస్తూనే జగన్ వంటి పట్టున్న నాయకుడిని కలవడం చూస్తుంటే రాబోయే రోజుల్లో దక్షిణాది రాజకీయాల్లో భారీగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయని అర్థమవుతుంది. ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండడంతో అటు తమిళనాడులోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకవేళ వీరిద్దరూ గనక చేతులు కలిపితే అది ఖచ్చితంగా అధికార కూటమికి ఒక సవాల్గా మారుతుందన్నలో సందేహం లేదు. ఏది ఏమైనా జగన్ ఇంటికి విజయ్ వెళ్ళడం అనేది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒక పెద్ద మలుపుగా పరిగణించవచ్చు.